రంగారెడ్డి జిల్లా లింగంపల్లి రైల్వే ట్రాక్ పక్కన నివాసం ఉంటున్న ఎంఐజీ హట్స్ వాసుల కల నెరవేరింది. ఇళ్ల కోసం డీడీలు కట్టి 13 సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు 26 కుటుంబాలకు నిజాంపేట్ జేఎన్ఎన్యూఆర్ఎం ఫేజ్ 3లో ఇళ్లు కేటాయించారు. 2-3 నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎంఐజీ హట్స్ వాసులు చేతన టీంకు, హౌసింగ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్ ఎన్టీపీసీ కాలువ గట్టుపై నివాసం ఉంటున్న 360 కుటుంబాలకు ఎట్టకేలకు బూడిద చెరువు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. చేతన వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చేతన టీం రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రం అందజేసింది. స్పందించిన తహసీల్దార్ 360 మందికి ఒక్కొక్కరికి 70 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించింది. టీవీ9 చేతన సహకారంతో ఇళ్ల స్థలాలు రావడంతో సుందరయ్య నగర్ ఎన్టీపీసీ కాలువగట్టు ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం 39వ వార్డు ఏకలవ్య కాలనీలో సుమారు 50 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న తమ కాలనీకి కనీసం అప్రోచ్ రోడ్డు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్డు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు జీవీఎంసీ అధికారులకు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేదని వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేయాలని ఏకలవ్య కాలనీ వాసులు కోరుతున్నారు.